అందరికీ నమస్కారం. ప్రేక్షకులకి నేను లాస్ట్ ఇది ఇదేదైతే చేయడం మొదలుపెట్టానో యూట్యూబ్ ఫస్ట్ నేను చెప్పింది రామలదేవుల వారి కథ. ఈ రామదేవుల వారి కథని ఆడియోగా అందరూ విని ఉంటారు బహుశా. ఇదిప్పుడు నేను వీడియో కింద చేయడానికి గల కారణం ఏమిటంటే అది 2 పార్ట్‌లుగా చేయాల్సొచ్చింది. దాంతోటి సగం కొంతమంది విని, సగం కొంతమంది వినక అది మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఒకేసారి ఒకే దాంట్లో వస్తే బావుంటుంది అన్న దాని మీద బేస్ చేసుకొని నేనిప్పుడు రామదేవుల వారి కథని వినిపించడం జరుగుతోందండి. అది రామదేవుల వారు కథలో నాగంభట్లు కాశీ ప్రయాణం. పూర్వకాలంపున ఒక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణుడి పేరు నాగంభట్లు. ఆయనకొక కుమారుడు, ఒక కుమార్తె కలరు. కుమారుడి పేరు నారాయణ భట్లు, కుమార్తె పేరు నారాయణమ్మ. వారు చాలా బీదవారట. భిక్షాటన చేసుకుంటూ కుటుంబ పోషణ చేసుకునేవారట. అలాగున కొంతకాలం అయ్యేసరికి నాగంభట్లకు కాశీకి వెళ్ళి ధనం సంపాదించుకోవాలనే బుద్ధి పుట్టిందిట. భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై వెళ్ళుచున్నాడట. వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో నారదుల వారు, వ్యాసుల వారు ప్రత్యక్షమై, "ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళ్ళుచున్నావు?" అని అడిగిరి. అప్పుడు నాగంభట్లు ఈ విధంగా చెప్పాడు, "అయ్యా, నేను ధనము సంపాదించుకోవటానికి కాశీకి వెళ్తున్నానని" చెప్పాట. అప్పుడు వారు నవ్వి, "ఓ వేరే బ్రాహ్మణుడా, కాశీకి వెళ్తే నీకు ధనం ఎవరైనా మూటగట్టి ఇస్తారా? కాశీకి వెళ్తే గంగ స్నానం దొరుకుతుంది, కాశీకి వెళ్తే విశ్వేశ్వరుడి దర్శనం దొరుకుతుంది, కాశీకి వెళ్తే బిందుమాధవుడి దర్శనం దొరుకుతుంది, కాశీకి వెళ్తే అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది, కాశీకి వెళ్తే కాలభైరవుడి దర్శనం దొరుకుతుంది. అంతేగాని కాశీకి వెళ్తే నీకు ధనం ఎవరైనా మూటకట్టి ఇస్తారా? మేము కథ చెప్తాము, వింటావా?" అని అడిగాడట. "అలాగే వింటా" అని చెప్పవలసింది మహానుభావ. "అది ఏ దేవుడి కథో వివరించండి స్వామి" అని నాగంభట్లు వేడుకున్నాడట. అప్పుడు నారదుడు వారు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు. పూర్వకాలంలోన కౌశలమను రాజ్యము కలదు. ఆ రాజ్యమును దశరథ మహారాజు గారు పరిపాలించేవారు. ఆయన పిల్లలు లేక పుత్రకామేష్టి యాగం చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్రను ఇచ్చినారట. అది పట్టుకొని వెళ్ళి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అని 3 రాణులకు ఇచ్చినాడు. వారు 3 పాయసం భుజించగానే గర్భవతులైరి. 9 మాసములు నిండగా చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల 4 కుమారులు జన్మించినారట. వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుల వల్లే పెరుగుచుండ్రి. కొన్నాళ్ళయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులిద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడగగా, విశ్వామిత్రుడితో రామలక్ష్మణులను పంపుటకు దశరథ మహారాజు అంగీకరించగా, ముని వారిద్దరికి బల, అతి బలాలనే విద్యలు నేర్పినట. రాముడు తాటకిని చంపి శివుని విల్లు విడిచి సీతని పెళ్లి ఆడి, అహల్య శాప విమోచనము చేసి, పరశురాముని గర్వభంగము చేసి, కైక వరము చేత 14 ఏళ్ల అరణ్యవాసంలో నుండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోగా లంకాపురమేగి లంకాదహనం చేసి రావణాసురుని వధించి విభీషణుడికి పట్టము కట్టి తిరిగి వచ్చి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడై సుఖముగా రాజ్యమేలుచుండెనని చెప్పినట. ఇది రామదేవుడి వారి కథగా చెప్పి 5 లక్ష్మీవారములు, 5 ఆదివారములు పూజ చేసుకోవాలని చెప్పి వ్రత విధానమంతయును ఈ విధంగా చెప్పాట. ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి అందు రామదేవుడి పటం పెట్టి ఆవు పాలు, గోధుమ నూక, పంచదార కలిపి ప్రసాదం 5 ఉండలు చేసి, ఒకటి రామదేవుడికి, ఒకటి ముత్తైదువునికి, ఒకటి బ్రాహ్మణుడికి, ఒకటి ఇరుగు పొరుగు వారికి ఇచ్చి, ఒకటి భార్యాపిల్లలు ఇద్దరు కలిసి తినవలని చెప్పినట. ఈ విధముగా చెప్పిన తర్వాత నాగంభట్లు ఇంటికి వెళ్ళి కచ్చెప్పుకొని అష్టైశ్వర్యములతో ఇష్ట సంపదలతో తొలుతోగుతున్నాడట. ఇలాగున కొంతకాలం అయ్యేసరికి, ఇదివరకే కాశీకి వెళ్ళవాలని అనుకున్నాను, కానీ వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు వెడదాము అనుకొని కాశీ కావిడి భుజం మీద వేసుకొని కుమారుణ్ణి, కుమార్తెను పిలిచి, "అబ్బాయి, అమ్మాయి, మీరిద్దరూ కథ మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని" చెప్పి తన భార్యతో చెప్పి నాగంభట్లు కాశీకి ప్రయాణమై వెళ్ళింది. మరునాడు కుమారుడు యాయవారంకి వెళ్ళి వచ్చి, "అమ్మా, రామదేవుని కథ చెప్తాను, విందువుగాని రావమ్మా" అని పిలిచాడట. అప్పుడు ఆవిడ, "పొద్దున్నే దాసీది పాచి పనికి వచ్చే వేళ, వంట వేళ కదా నాయన, ఇప్పుడు వెళ్ళలేను" అన్నదిట. మళ్ళీ మధ్యాహ్నం వేళ కథ చెప్తాను, విందువుగాని రావమ్మా అని అడిగాడట కొడుకు. అప్పుడు ఆవిడ, ఇది ఇప్పుడేమి కథ నాయన, పడకల వేళ, నిద్ర వేళ, ఇప్పుడు నేను వినలేను" అన్నదట. అందుకని రామదేవుడికి కోపం వచ్చింది. ఎలా వచ్చిన ఐశ్వర్యము అలాగే వెళ్ళిపోదలిచిందట. గిన్నెలు, చెంబులు, గిన్నెలు అన్నీ దొర్లిగిల్లి ఇరుగు పొరుగు వారింటికి వెళ్ళిపోయినవిట.
అప్పుడు పూర్వము నుండి ముష్టి ఎత్తుకునే చిల్లి రాగి చెంబు కూడా దొర్లిపోతున్నదట. అప్పుడు నారాయణమ్మ చూసి, అమ్మా అదైనా ఉంచమని కోరవే అని అడగగా, ఆమె అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని ప్రార్థించగా, ఆ చెంబు తప్ప మిగతా అవన్నీ వెడలైపోయినవట. గూటిలో ఉన్న వెండి కంచం కూడా దొర్లిగిల్లిపోతున్నదట. అప్పుడు ఆమె చూసి కంచం అంచు పట్టుకుని లాగితే సగం అంచు కంచం ఇలా ఉంటుంది కదండి, రెండు ఇలా అయిపోయింది. సగం అంచు ఈమె దగ్గర ఉంది, సగం పొరుగు వారింటికి వెళ్ళిపోయింది. మరునాడు ఉదయం వారింటికి నిప్పు కొరకై వెడలి పొద్దున్నే నిప్పు ముట్టించుకోవడానికి పక్క వాళ్ళ ఇంటి నుంచి నిప్పు తెచ్చుకునేవారు. అలా నిప్పు ముట్టించుకోవడానికి వెళ్ళి నిప్పు తెచ్చుకోవడానికి వెళ్ళి వారి ఇంట్లో ఉన్న కంచం అంచు చూసి, ఈ కంచం అంచు మాది అన్నదట. మీ కంచం అంచు మా ఇంటికి ఎలా వచ్చిందమ్మా, మేమేమన్నా మీ ఇంటికి వచ్చామా, మీరు మా ఇంటికి వచ్చారా, ఇది మాది అన్నారట. అలాగున కాదు, మా ఇంట్లో దీని అంచు సగం ఉంది, పట్టుకొస్తారని పట్టుకొని వెళ్ళింది. ఇంట్లో నుంచి పట్టుకొని వెళ్ళి దగ్గర పెట్టి చూడగా రెండు అతుక్కుపోయినవిట. మాదే అని వారు పుచ్చుకున్నారట. ఇంటికి వచ్చేసింది. అప్పుడు కుమారుడు చూసి ఏమన్నారమ్మా అని అడిగితే, అది మాదే అని చెప్పి వారే పుచ్చుకున్నారని చెప్పిందిట. సరే ఇప్పుడైనా రామదేవుని కథ చెప్తాను వింటావా అమ్మా అంటే, నేను కథ వినను, కార్యము వినను, ఏ పని పాటో చేసుకొని బ్రతుకుతాను కానీ రామదేవుడి కథ మాత్రం వినను అన్నదట. అప్పుడు నారాయణ భట్లను చూసి, సరే ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయింది కాబట్టి మీ చెల్లెల్ని మాత్రం తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని ఆమె ఆజ్ఞాపించినదట. ఆమె ఆజ్ఞ ప్రకారము నారాయణ భట్లు నారాయణమ్మను వెంట పెట్టుకుని వెళ్ళుచున్నట్ట. కొంత దూరం వచ్చేసరికి ఊరు చివరికి వచ్చినారు. నాగంభట్లు కాశీ నుండి తిరిగి ప్రయాణమై ఇంటికి వస్తున్నట్ట. అక్కడ ఒక పెద్ద కోనేరు కనిపించిందట. ఆ కోనేటిలో కాళ్ళు కడుక్కుంటుండగా ఎక్కడి నుంచి ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి డబ్బు మూటని ఎత్తుకుని పోయినట. అయ్యో అని నాగంభట్లు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కుమారుణ్ణి కుమార్తెని చూసి, అబ్బాయి అమ్మాయి మీరు సుఖముగా ఉన్నారా అని అడగగా, ఏమున్నది నాన్నగారు, యథాప్రకారంకి ఏమీ లోటు లేదు, మీరు వెళ్ళింది మొదలు కథ చెప్తాను వినమంటే అమ్మ వినలేదు, రామదేవుడికి కోపం వచ్చింది, ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయింది అని జరిగిందంతా చెప్పాడట. ఇలా జరిగింది. అప్పుడు చెంబు కూడా దొర్లిపోతుంటే చెల్లి చూసి అదైనా ఉంచమని కోరమని అమ్మని అడగగా, అమ్మ అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని కోరగా, ఆ చెంబు తప్ప మిగతా అవన్నీ వెడలిపోయినాయి. మన గూటిలో ఉన్న వెండి కంచం కూడా దొర్లిపోతుంటే అమ్మ పట్టుకొని లాగింది. సగం అంచు మనకు వచ్చింది, సగం పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. పొద్దున్నే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో కంచం అంచు చూసిందిట అమ్మ. చూసి ఇది మాది అన్నదిట. ఇది మీది కాదు మాది అన్నారట వారు. సరే నేను మా ఇంట్లో ఉన్న కంచం అంచు పట్టుకొస్తానని పట్టుకొని వెళ్ళింది. అక్కడ పెట్టి చూస్తే రెండు అతుక్కుపోతే వారు అది మాదే అని పుచ్చుకున్నారని తను సిగ్గుపడింది. నాన్నగారు ఇంటికి వచ్చిందని చెప్పాడు. చూసి అప్పుడు నాగంభట్లు అయ్యో అని విచారిస్తూ, సరే అమ్మ చెల్లెల్ని తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని ఆజ్ఞాపించింది, అమ్మ ఆజ్ఞ ప్రకారం వెంట పెట్టుకొని వస్తున్నాను, మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని అడగగా, సరే అమ్మ చెప్పినట్లే చేయమని చెప్పి నాగంభట్లు విచారిస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు. నారాయణ భట్లు తన చెల్లెల్ని తీసుకొని వెళ్తున్నట్ట. కొంత దూరం వెళ్ళేసరికి ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. ఆ బ్రాహ్మణుడితో, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగితే, నాకు పెళ్లి వద్దు, పేరెంటం వద్దు అన్నట్ట. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాడు. ఆ బ్రాహ్మణుడితో, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగితే, నాకు పెళ్లి వద్దు, పేరెంటం వద్దు, ఇదివరకు 2 భార్యలు ఉన్నారన్నట్ట. సరే కొంత దూరం వెళ్ళేసరికి ఒక పెద్ద పూల తోట కనిపించింది. ఆ తోటలో అన్నా చెల్లెళ్ళు కూర్చొని రామదేవుడి కథ చెప్పుకుంటూ ఉన్నారట. ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పువ్వులు కోసుకుంటున్నాడట. అతన్ని చూసి, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల నుంచి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగితే, మా గురువుగారు ఉన్నారు, పలానా తోటలో మా గురువుగారు ఉన్నారు, వారి ఆజ్ఞ ప్రకారము చేసుకుంటానన్నట్ట. అప్పుడు నారాయణ భట్లు గురువుగారు ఎక్కడున్నారని అడగగా, పలానా తోటలో ఉన్నారని చెప్పినట. అక్కడికి వెళ్ళేసరికి ఆ గురువుగారు అక్కడ కూర్చొని వాళ్ళ చెల్లెలతో రామదేవుడు కథ చెప్పుకుంటున్నారు. ఇద్దరు కూర్చొని ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండో గురువుగారు, మీ శిష్యునికి మా చెల్లెల నుంచి పెళ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా అని అడగగా, బ్రహ్మచారిని గృహస్థునికి చేస్తానంటే వద్దంటానా, కానీ వాడి దగ్గర చింతాకంత బంగారం లేదు, గోవు పాదమంత భూమి లేదు, మీకు ఇష్టమైతే చేయండి, కష్టమైతే మానేయండి అన్నాడు. అప్పుడు నారాయణ భట్లు గురువుకి నమస్కరించి అలాగనెక్కడికో వెళ్ళి 4 రాటాలు తెచ్చి పాకపందిరి వేసి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబరాలు పోసి 70 యాగాల నారాయణమ్మకు పెళ్లి చేసినట్ట. వారక్కడే కూర్చొని రామదేవుల వారి కథ చెప్పుకుంటున్నారట. ఇందులో ఎక్కడి నుంచో విప్రుడు వచ్చి, మీకు 4 ఎకరాల భూమి దారపోస్తాము, పుచ్చుకోవాల్సిందని అడగగా,
వారు మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాము, మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి, కథ విన్న పిమ్మట పుచ్చుకుంటామన్నారట. కథ అయిన తర్వాత ఆ విప్రుడు రాగి చెంబులో నీరు పోసి, పలానా చోట ఆస్తి ఉన్నది, 4 ఎకరముల భూమి ఉంది, అనుభవించండి అని చెప్పి వారికి దారపోసి వెళ్ళిపోయినట్ట. కొంతకాలం అయ్యేసరికి ఆ ఊరి రాజుగారు ఒక భవనమును కట్టించి దానిని కొంత ధనమును పుణ్య దంపతులకు దారపోయాలని చూస్తున్నారట. ఎంత వెతికినా పుణ్య దంపతులు దొరకలేదు. ఆ రాత్రి రామదేవులు వారు రాజు కలలో కనిపించి, పలానా తోటలో పుణ్య దంపతులు ఉన్నారు, వారిని తీసుకుని వచ్చి ధారపోయమని చెప్పి ఆజ్ఞాపించారట. వారి ఆజ్ఞ ప్రకారము రాజు మరునాడు 16 మంది బోయిలను పల్లకిని పంపినారట. వాడక్కడికి వెళ్ళి, ఏమండోయ్, మా దేశపు రాజుగారు ఒక భవనమును కొంత ధనమును మీ ఇద్దరికి దారపోస్తారట, మిమ్మల్ని వెంట పెట్టుకుని రమ్మని పంపినారు, కాన రావాల్సిందని అడగగా, అప్పుడు వారు మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాము, కూర్చొని కథ వినండి, కథ విన్న పిమ్మట వెళ్దామన్నారట. కథ విన్న తర్వాత వారిని తీసుకుని వెళ్ళి భక్తిపూర్వకంగా రాజుకి అప్పగించింది. రాజు సంతోషంతో ఆ భవనమును ధనమును వారికి ధారపోసి వెళ్ళిపోయినట్ట. ఈ రకంగా 4 ఎకరముల భూమిని, భవనమును, ధనమును అనుభవిస్తూ నారాయణ భొట్లు, నారాయణమ్మ, ఆమె భర్త కూర్చొని రామదేవుని వారి కథ చెప్పుకుంటున్నారు. కొంతకాలం అయ్యేసరికి నారాయణ భొట్లు, అమ్మాయి, నేను ఎన్నాళ్ళు ఇలా ఉంటాను మీ దగ్గరే, నేను వెళ్ళి రామదేవుల వారిని తీసుకుని వస్తాను, నీవు నీ భర్త శ్రద్ధగా కథ మానకుండా చెప్పుకుంటూ ఉండమని చెప్పి నారాయణ భొట్లు ప్రయాణమే వెళ్ళండి. కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చింది. ఆ గ్రామంలో ఒక గొల్లవాడు ఒడ్లు ఎండబోసుకుని కూర్చుని ఉన్నట్ట. అతనికి కళ్ళు కనిపించవు. ఆ గొల్లవాణిని చూసి, గొల్ల, ఈ గ్రామంలో విశేషాలు ఏమిటని అడిగినట. ఏ విశేషాలు ఏమున్నది నాయన, నేను పుట్టుకతోటే అంధుడను, మా వాళ్ళు ఒడ్లెండబోసి కాపలా కూర్చోమనగా కర్ర పుచ్చుకొని కూర్చున్నాను స్వామి అన్నట్ట. సరే, నేను ఒక కథ చెప్తాను, వింటావా అని అడిగిన. అలాగే వింటాను, చెప్పవలసింది మహానుభావ అన్నాడు. నారాయణ భొట్లు రామదేవుడు కథ చెప్పి వ్రత విధానమంతా వివరించేసరికి గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించినవట. ఓహో, కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని మీరు ఏ దైవానివో ఏ దేవుడివో చెప్పమని అడిగినట. అప్పుడు నారాయణ భొట్లు, నేను ఏ దేవుడిని కాను, ఇదంతా రామదేవుల వారి కదా మహత్యము, మీరు ఇంటికి వెళ్ళలే 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేయమని వ్రత విధానం అంతని చెప్పినట. తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజుగారు విచారిస్తూ ఉన్నారట. ఆ రాజుని చూసి, ఏమి రాజా విచారిస్తున్నావు అని అడిగాట. ఏమున్నది నాయన, నా భార్యలు నా రాజ్యమును పరాయి రాజులు తీసుకున్నారు, నా భార్యలు పరాయి రాజులు పాలయ్యారు అని అంటే, సరే నేను ఒక కథ చెప్తాను, వింటావా అని నారాయణ భొట్లు అడిగాను. అలాగే వింటాను, చెప్పవలసింది మహానుభావ అని అడగగా నారాయణ భొట్లు రామదేవుడి కథంతా చెప్పి వ్రత విధానమంతా వివరించేసరికి పరారైన రాజ్యము, పరాయి రాజులు తీసుకున్న భార్యాబిడ్డలు తిరిగి ప్రాప్తించారట. అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భొట్లను చూసి, ఏమండి మహానుభావ, మీరు ఏ దైవానివో చెప్తే మిమ్మల్ని పూజ చేసుకుంటామని అడిగారట. నేను ఏ దేవుడిని కాను, ఇదంతా రామదేవుడి వారి కదా మహత్యం అని చెప్పి 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేయమని చెప్పి వ్రత విధానం అంతా చెప్పి తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక స్త్రీ విచారిస్తూ కూర్చుందిట. ఆ స్త్రీని చూసి, ఏమిటమ్మా విచారిస్తున్నావు అని అడగగా, ఏమున్నది నాయన, నాకు చిన్నతనములోనే పెళ్లి అయినది, నా భర్త దేశాంతరం వెళ్ళినాడు, నా తల్లి తండ్రి అత్తామామ కొన్నాళ్ళు చూసి నిన్నెన్నాళ్ళు ఇలా చూస్తామని వదిలివేశారు, నా అవస్థ ఇలా ఉంది నాయన అని చెప్పిందట. సరే, నేను ఒక్క చెప్తాను, వింటావా అమ్మ అని అడగగా, అలాగే వింటా అని చెప్పమన్నదట. అప్పుడు నారాయణ భొట్లు రామదేవుల వారి కథంతా చెప్పి వ్రత విధానమంతా వివరించేసరికి ఆమె పరారైన భర్త తిరిగి వచ్చాట. తల్లి తండ్రి అత్తామామ వచ్చినారట. ఆమె సంతోషించి నారాయణ భొట్లను చూసి, ఏమండో ఈ మహానుభావ, మీరు ఏ దైవానివో చెప్తే మిమ్మల్ని పూజ చేసుకుంటామంటే, నేను ఏ దేవుడిని కాను, ఇదంతా రామదేవుల వారి కథా మహత్యం అని చెప్పి 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేయమని చెప్పి నారాయణ భొట్లు తిరిగి బయలుదేరి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చింది. ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి, అమ్మా, మీ ఇంట్లో పూజ చేసుకుంటాను, కొంచెం స్థలం ఇస్తావా అని అడగగా, మా ఇంట్లో మడి ఆచారం కుదరదు, ఇల్లు లేదు వాకిలి లేదు, వెడల్లి పొండని చెప్పింది. సరే, అతను ఒక కోనేరైనా చూపించమని అడిగాట. తూర్పు దిశ ఈశాన్య మూలంగా కోనేరు ఉంది, వెళ్ళమని చెప్పినట. అప్పుడు అతను కోనేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకొని ఇల్లు ఇవ్వను అన్న ఇల్లాలి ఇంటి అరుగు దగ్గరికి వచ్చి ఒక పుచ్చుపీటకి పసుపు పూసి బొట్టు పెట్టి అందులో రామదేవుడి పటం పెట్టి ఆవు పాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదం 5 ఉండలు చేసి రామదేవుల వారికి నైవేద్యం పెట్టి కచ్చెప్పుకుంటున్నట్ట. ఇంతలోకి ఆమె బయటకు వచ్చి చూసింది.
ఆవిడకి తీర్థ ప్రసాదాలు ఇచ్చాడు. ఆమె పుచ్చుకొని లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు కొన్ని అక్షంతలు కథ అయిపోయిన తర్వాత కొన్ని అక్షంతలు నెత్తి మీద వేసుకొని కొన్ని ఇంటి మీద వేసి వెళ్ళిపోయాడు. అతను అలా ఆమెను వెళ్ళగానే ఇల్లు ఇంద్రభవనమైనది. అప్పుడు తన భర్త యాయవారమునకు వెళ్ళిన తన భర్త వస్తే ఇల్లు గుర్తుపట్టలేడని ఆ భార్య అరుగు మీద కావలి కూర్చున్నదట. ఇంతలో ఆమె భర్త వడ్లమూట వేసుకొని ఇల్లు కాన కంగారపడి అక్కడ నిలబడి ఉండినట. ఆమె చూసి ఇల్లు ఇదే, ఇలా రండి అందట. ఇది మన ఇల్లు కాదు, నేను రానన్నట్ట. ఇది మన ఇల్లే, ఇలా ఎందుకయిందో చెప్తాను వినండి. ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చాడు, పూజ చేసుకుంటాను ఇల్లు ఇమ్మన్నాడు. నేను మా ఇంట్లో మడి ఆచారం కుదరదని చెప్పాను. అతను ఒక్క కోనేరైనా చూపించమన్నాడు. నేను తూర్పు తీసి ఈశాన్యమూలంగా కోనేరు ఉందని చెప్పారు. అతను కోనేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకొని మన అరుగు మీదకి బుట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి అందు రామదేవుడి పటం పెట్టి పూజ చేసుకుంటున్నాడు. నేను యువతలకు వచ్చేసరికి నాకు దక్షిణ తాంబూల ప్రసాదములు ఇచ్చినాడు. నేను పుచ్చుకొని లోపలికి వెళ్ళిపోయాను. అతను కొన్ని అక్షంతలు నెత్తి మీద వేసుకొని కొన్ని మన ఇంటి మీద వేసి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే ఇల్లు ఇలా ఇంద్రభవనం అయిందని చెప్పాడట. అప్పుడు ఆయన ఊసి పాపిష్టురాల, ఆయన పూజ చేసుకుంటానంటే ఇల్లు ఇవ్వనన్నావా, దౌర్భాగ్యురాల, అతను ఏ దిశగా వెళ్ళినాడో చెప్పమంటే తిరుపతి ఈశాన్యమూలముగా వెళ్ళినాడని చెప్పిందట. ఆయన మూటలు అక్కడ పెట్టి నారాయణ భట్లను వెతుకుచూ వెళ్ళను. కొంత దూరం వెళ్ళేసరికి ఆ బ్రాహ్మణుడికి నారాయణ భట్లు కనిపించడు. అతను ఏమండోయ్ మహానుభావ, మీరు మా ఇంటికి రావాల్సింది, మిమ్మల్ని పూజ చేసుకుంటాం, మీరు మా ఇంటికి వస్తే మా వాళ్ళు ఇల్లు ఇవ్వన్నారు, మాదే తప్ప అంటే నారాయణ భట్లు నేను ఇప్పుడు మీ ఇంటికి రాను, నేను రామదేవులు వారి వెతుకుతూ వెళ్ళుచున్నాను, మీ తప్పేమీ లేదు, మీ ఇల్లు కాబట్టి మీ తప్పేమీ లేదు, ఇవ్వనండం మీ తప్పేమీ లేదు, నేను రామదేవులు వారిని ఎత్తుక్కుని వచ్చేటప్పుడు మీ ఇంటికి వస్తాను అని చెప్పి వ్రత విధానం అంతయు చెప్పి నారాయణ భట్లు వెళ్ళిపోయాను. అతను ఇంటికి వచ్చి ఓహో కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని వ్రతం చేసుకుంటూ అష్టైశ్వర్యములతో ఇష్ట సంపదలతో తొలుతూకుతున్నాట. నారాయణ భట్లు ఎండనక వాననక తిండనక తిప్పలనక అర్ధరాత్రనక అరణ్యాల పడిబడి వెళ్తున్నాడు. వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్ల ముఖము తిరిగి మూర్చి వచ్చి పడిపోయినట. అప్పుడు రామదేవుల వారికి దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్లు ముఖము దుడిచి లేవదీసి మంచినీరు ఇచ్చి మా ఇంట్లో భోంచేదువు కానీ రమ్మన్నాడు. నేను భోజనం మాత్రం చేయను, ఒక కోనేరు చూపిస్తే స్నానం చేసి వస్తానన్నట్ట. సరే తిరుపతి ఈశాన్యమూలంగా కోనేరు ఉందని చెప్పాడు. అప్పుడు వారు కోనేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి వెండి పీటలు బమిడి కంచాలు కనిపించినట. సీతమ్మ రాముల వారు ఎదురొచ్చి మా ఇంట్లో భోంచేదువు కానీ రమ్మన్నారు. నేను భోజనం చేయను, రామదేవుల వారిని వెతుకుటకు వెళ్ళుచున్నానని చెప్పినట. నేనే రామదేవుడిని అని చెప్పాను. అయితే కావచ్చున మహానుభావ, నాకు దర్శనం కావాలని చెప్పగా పులి చర్మంతో రుద్రాక్షలతో విభూది రేఖలతో నడుము నాగాభరణంతో శిరస్సున గంగతో ప్రక్కన పార్వతితో త్రిశూలము త్రినేత్రాలతో నందివాహన రూఢుడైన ఈశ్వరుణ్ణి చూసి ఈ విధంగా స్తోత్రం చేశారు. వందే శము ఉమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వగ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరమని స్తోత్రం చేశాడు. అప్పుడు నాకు విష్ణుమూర్తి ప్రత్యక్షం కావాలని కోరుకున్నాడు. విష్ణుమూర్తి వక్షస్థలమున వనమాలికతో మెరుపు తీగ వంటి లక్ష్మీదేవితో శంఖ చక్ర గదాధరము ధరించి నిమలిపించమును ధరించిన విష్ణుమూర్తిని చూసి ఈ విధంగా స్తోత్రం చేశాడు. శాంతాకారం భుజగసైనం పద్మనాభం శ్రేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృజ్ఞానగమ్యం వందే విష్ణుం భౌభయారం సర్వలోకైకనాథం అని స్తోత్రం చేశాట. అప్పుడు నాకు రామచంద్రుల వారు ప్రత్యక్షం అవ్వాలనేసరికి శ్రీమద్ దివ్య మునీంద్ర చిత్త నిలయం సీతా మనోనాయకం వాల్మీకోద్భవ వాక్పయోధిష్ణు స్మరాణం చిన్మయం నిత్యం నీరద నీలకాయమమలం నిర్వాణ సందాయకం శాంతం సత్వనామయం శివకరం శ్రీరామచంద్రం భజే అని స్తోత్రం చేసేసరికి హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న సపరివార సైతంగా రామదేవుల వారు ప్రత్యక్షమైనారట. సరే ఇప్పుడైనా మా ఇంట్లో భోంచేస్తావా అనంగా భోంచేస్తాను కానీ భోజనం అయిన తర్వాత నాతో వస్తానని అభయస్తమిస్తే భోంచేస్తా అన్నట్ట. సరే అలాగే వస్తానని అభయస్తం ఇచ్చినట. అప్పుడు అప్పుడు సీతమ్మ వారు 4 నవకాయ పిండి వంటలతోనూ పంచభక్ష పరవాన్నాలు ఉండి వారి బందికోటి సపరివారి సైతంగా రామదేవులు వారి సపరివారి సైతంగా నారాయణ భట్లకు భోజనం వడ్డించారు. అందరూ భోజనం చేసి కర్పూర తాంబూలములు వేసుకున్న తర్వాత నాతో వస్తానన్నావు కాబట్టి నాతో రావాల్సిందని నారాయణ భట్లు ప్రార్థించారు. సరే అట్లాగే వస్తానని చెప్పి నారాయణ భట్ల ముందు రామదేవుల వారి వెనక బయలుదేరి వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్లు వెనక్కి తిరిగి చూశారు. రామదేవుల వారు కనిపించలేదు. నారాయణ భట్లు ముఖము తిరిగి మూర్ఛ వచ్చి కింద పడిపోయి అప్పుడు రామదేవుల వారికి దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి
నారాయణ భట్లు ముఖము తుడిచి లేవదీసి మంచినీరిచ్చి, ఏమీ లాగున పడిపోయినావు, నాతో నడవలేని వాడివి నన్నెందుకు రమ్మన్నావు అని అడిగాట. దేవా, నీ మహిమ బ్రహ్మాది దేవతలు, యోగేశ్వరులు, మునీశ్వరులు, తపస్సులు తెలుసుకోలేరు. నీ మహత్యము తెలుసుకున్నకు నేనెంతటి వాడను, నా తప్పులు క్షమించి నాతో రావాల్సిందని అడగగా, రామదేవులు వారు అలాగే వస్తాను కానీ నీవు వచ్చినప్పుడు ఎవరెవరి ఇళ్ళకి వెళ్ళినావో వారందరి ఇళ్ళకి నన్ను నీ భుజములపై నెక్కించుకుని తీసుకొని వెళ్ళమని చెప్పిన. అప్పుడు సంతోషంతో నారాయణ భట్లు రామదేవులు వారిని భుజములపై నెక్కించుకొని ఇల్లు ఇవ్వను అన్న ఇల్లాలు ఇంటికి వచ్చింది. అచ్చట ఆవిడ కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటుండగా విని సంతోషించి వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యములు, సిరి సంపదలు ఎడబాయకుండా ఇచ్చి కాచి రక్షించినారని. ఆ విధంగానే శ్రీ ఇంటికి, రాజుగారింటికి, గొల్లవారింటికి వచ్చింది. వారందరూ కూడా రామదేవుల వారికి కథ చెప్పుకుంటుండగా విని వారికి సంతోషంగా అష్టైశ్వర్యములు, సిరి సంపదలు ఎడబాయకుండా ఇచ్చి కాచి రక్షించినారట. తర్వాత నారాయణమ్మ ఇంటికి వచ్చేసరికి అక్కడ ఆమె భర్త ఆవిడ కూర్చొని రామదేవులు వారి కథ చెప్పుకుంటూ ఉన్నారు. నారాయణ భట్టులను చూసేసరికి ఆవిడ సంతోషంతో ఎదురొచ్చి అన్నయ్యని కౌగిలించుకోపోయిందిట. ఇప్పుడు అమ్మ నన్ను ముట్టుకోవద్దు, నేను ఇప్పుడు రామదేవులు వారిని తీసుకొస్తున్నాను, నీవు నీ భర్త మన ఇంటికి రావాలి, మనమందరము పూజ చేసుకుందామని చెప్పేసరికి సంతోషంతో వాళ్ళందరూ బయలుదేరారట. వారి ఊరి పొలిమేరలోకి వచ్చేసరికి వారి ఇంట్లో వారు కొందరు చూసి వాళ్ళ అమ్మా నాన్నతోటి, ఏమండో నాగంభొట్లు గారు మీ అబ్బాయి, అమ్మాయి, అల్లుడు ఇంకా ఎవరెవరో వస్తున్నారండి అని చెప్పారట. వారు సంతోషంతో వచ్చి కుమార్తెని కౌగిలించుకోబోయారట. అప్పుడు నారాయణ భట్లు, అమ్మా నన్ను ముట్టుకోవద్దు, నేను ఇప్పుడు రామదేవుల వారిని తీసుకొని వస్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళి 4 మూలలా తులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి గుచ్చిన ముత్యాలు అన్నీ రెడీ చేసి పెట్టండి, నేను రామదేవుల వారిని తీసుకొని వస్తాను అని చెప్తాట. అప్పుడు వారి ఇంటికి వెళ్ళి కుమారుడు చెప్పిన ప్రకారం పూజకన్నింటినీ సిద్ధం చేసి రామదేవుల వారిని తీసుకొని రమ్మన్నాడు. అప్పుడు నారాయణ భట్లు రామదేవుల వారి భుజమునిపై నెక్కించుకొని ఆ గ్రామంలో 4 వీధులు ఊరేగించి రామదేవుల వారిని తీసుకొని వచ్చి వారి ఇంటికి, స్వామి మీరు మా ఇంట్లో కుడిపాదం పెట్టవలనని కోరుకున్నాడు. స్వామి వారి ఇంట్లో కుడిపాదం పెట్టేసరికి అది పెద్ద ఇంద్రభవనం అయింది. అప్పుడు అజ్ఞానిని, అపరాధిని కాబట్టి నాకున్న ఈ పుచ్చు పిటయ్యే సింహాసనం అనుకొని దయ ఉంచి తమరు కూర్చుండవలసిందని ప్రార్థించేసరికి అది ఆయన పీట మీద కూర్చునేసరికి అది వజ్రాల వైడూర్యాల మకుటముతో చేసిన బంగారపు సింహాసనంగా మారిందిట. అందు సీతారామ లక్ష్మణ భరతశత్రుఘ్న సపరివార సైతము రామదేవుల వారు ప్రత్యక్షమైనారట. ఆ పూట రామదేవుని వ్రతం చేసుకునేసరికి ఎక్కడి నుంచో ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి, ఏమండో ఈ నాగంభొట్లు గారు మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా అని అడగగా, పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, అలాగే చేద్దామని చెప్పి పాకపందిర్లు వేయించి గుచ్చిన ముత్యాల తోరణాలు కట్టి గుచ్చల ముత్యాల తలంబరాలు పోసి నారాయణ భట్లకు వివాహం చేసింది. అప్పుడు నాగంభొట్లు ఆమె భార్య, నారాయణ భట్లు ఆమె భార్య, నారాయణమ్మ ఆమె భర్త కూర్చొని రామదేవుల వారికి అచ్చెత్తుకుంటూ అష్టైశ్వర్యములతో ఇష్ట సంపదలతో తొలితూగుతున్నారట. ఇది రామదేవుల వారి కథ. ఈ కథ ఎవరైనా ఏదన్నా ఒక కార్యక్రమం కావాలి అనుకునే వాళ్ళు, అంటే పిల్లకి ఒక ఎగ్జామ్ ఉంది, బాబుకు ఒక ఇంటర్వ్యూ ఉంది, ఉద్యోగం కోసం వెళ్తున్నాడు అన్నవాళ్ళు ఇది ప్రయత్నించి చూడండి. చాలా సత్ఫలితాలు తొందరగా వచ్చి ఏకైక ఒక మార్గం, ఇది కూడా ఒక మార్గం. ఇది ప్రయత్నం చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకొకసారి చెప్తున్నాను, పసుపుకి మన పీటకి చక్కగా పసుపు రాసి రామదేవుల వారి పటం పెట్టి ఒక పువ్వు పెట్టి ఇంత గోధుమ నూక, పంచదార, ఆవు పాలు అందులో కలిపి 5 ఉండలు ప్రసాదం చేసి స్వామికి నైవేద్యం పెట్టి ఒక ఉండ బ్రాహ్మణుడికి ఇవ్వాలి, ఎవరైనా బ్రాహ్మణుడికి, ఒక ఉండ ముత్తైదుకి ఇవ్వాలి, ఒక ఉండ ఇరుగు పొరుగు వారందరికీ పంచిపెట్టాలి, ఒక ఉండ భార్య పిల్లలు తినాలి. ఇలా ఈ 5 పనులు, ఈ 5 ఉండల్ని పనిచేసుకుంటే ఆ ఫలితం మీకు దక్కుతుంది. సరేనా అండి? జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త. దత్తార్పణమస్తు.